కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. ఈ కార్యక్రమాన్ని సహసమర్పిస్తున్న వారు అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. అది మహానాడు కాదంటున్న రోజా. ఇది మహానాడు కాదు, మాయనాడు. సిద్ధరామయ్య కాళ్ళు మొక్కిన డీకే. 100 రోజుల పనికాడ గుండు మనిషిని గుర్తుపట్టని ఫోటో మిషిని. ఉపాయంతోని గప్పిండు అక్క జుట్టుని. దక్కినై ట్రంప్ బర్రె ప్రాణాలు. మస్తు ఖుషి అవుతున్నారు దీని అభిమానులు. పాత చీరల్ని వడేస్తున్నారా ఏంది? పాత చీరలతోని కుర్తీలు అనర్కలీలు గుట్టించుకుంటే మస్తుగుంటాయి అక్క. అది మహానాడు కాదు, మాయనాడు. అది మహానాడు కాదు, దగానాడు. అది మహానాడు కాదు, బూతునాడు అని అంటున్నారు వైసీపీ నేత రోజా మేడం. మరి మేడం అట్లా ఎందుకు అనాల్సి వచ్చిందో, అసలు మహానాడు కథ ఏందో మేడంతోనే మాట్లాడదాం. చెప్పండి మేడం, మహానాడు గురించి 2 ముక్కలు. ఇది సైకిల్ పార్టీ మహానాడా లేక సైకో పార్టీ మహానాడా అని అందరికి ఒక అనుమానం కలిగింది. ఎందుకు రోజా గారు అట్లా అనుమానం కలిగింది మీకు? ఇది మహానాడు కాదు, ఇది దగానాడు. దగానాడా? ఇది మహానాడు కాదు, బూతునాడు. బూతునాడా? ఇది మహానాడు కాదు, మాయనాడు. మాయనాడా? ఎందుకు మేడం అన్ని మాయ మాటలే చెప్తున్నారా అక్కడ? ఈ తెలుగుదేశం పార్టీ ఒక బోగస్ పార్టీ, బోగస్ మాటలు తప్ప ఏం చేయదనేది వాళ్ళకు కూడా ఈ రోజు అర్థమైంది. అవునా? మరి టీడీపీ కార్యకర్తలు కూడా ఎందుకు ఆ డిజిటల్ స్క్రీన్స్ ముందు కూర్చోట్లేదు, మీ స్పీచ్లు వినట్లేదు అనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటారు మేడం? రికార్డింగ్ డాన్సులు పెట్టారు. హైబ్రిడ్ మహానాడు, అట్టర్ ఫ్లాప్ మహానాడు అని మరోసారి ప్రూవ్ అయింది. రికార్డింగ్ డాన్సులు పెట్టిర్రంటేనే అట్టర్ ఫ్లాప్ అని అర్థమైతుంది. ఇది వెన్నుపోటు పార్టీ. వెన్నుపోటు పార్టా? అలాగే చెప్పుల పార్టీ. చెప్పుల పార్టీనా? అలా ఎలా రోజా గారు? ఆమె గెలిపించుకున్న పార్టీని లాక్కొని ఆయన గెలిపించిన ఎమ్మెల్యేలతోనే ఆయన మీద చెప్పులేసిన గొప్ప నాయకుడివి నువ్వు. అది గుర్తు చేస్తున్నారా? సరే గాని మహిళలకు పార్టీ పరంగా 33% రిజర్వేషన్లు అని ఏమో అంటున్నారు కదా మేడం. కోడలు మగబిడ్డని కంటే అత్త సంతోషిస్తుంది అని చెప్పిన పెద్ద మనిషి నువ్వు. అంటే ఆడపిల్ల పుట్టుకనే నువ్వు ప్రశ్నించి అవమానించిన వ్యక్తివి. అవునవును, చంద్రబాబు అప్పట్లో అట్లనే మాట్లాడిండు కదా. ముగ్గురిని కనండి 30,000 ఇస్తాం, నలుగురిని కనండి 40 ఇస్తానని దిగజారుడు మాటలు మాట్లాడదు. ఈ మధ్య పదే అదే మాట చెప్తుండు కదా మేడం. పేదవాడేమో ముగ్గురిని గనాలంట, నలుగురిని గనాలంట, నువ్వేమో లింగులిట్టుకని ఒకరిని గంటావు. అంటే రూల్స్ వాళ్ళకి కాదనుకుంటా, ఓన్లీ జనాలకే అనుకుంటా. 30,000తో వాళ్ళ జీవితం అంతా వాడి తిండికి, వాడి బట్టలకి, వాడి చదువుకి, వైద్యానికి అన్నిటికీ సరిపోతుందా? బాబు గారే చెప్పాలి మరి. చిన్న మెదడు చితికిపోయిందా? ఒక సీఎం గా మీరు చేయాల్సిన వెల్ఫేర్ డెవలప్మెంట్ చేయకుండా పనికిమాల సలహాలు ఈ రోజు ఆడవాళ్ళకి ఇస్తున్నావు. ఆడవాళ్ళు ఎంతమందిని కనాలి అనేది వాళ్ళ ఇష్టం, నువ్వెవరు చెప్పడానికి? మరి ఇప్పటికైనా ఆ మాట చెప్పుడు ఆపుతాడో లేదో చూద్దాం మేడం. ఉంటున్నాయిగా. గాంధీ భవన్ లా ఫిరోజ్ ఖాన్ కు ఉస్మాన్ కు నడమ లొల్లైందా? ఒకరినొకరు దొబ్బేసుకున్నారా? ఫిరోజ్ ఖాన్ కింద పడిపోయిందా? ఇక వీళ్ళిద్దరు మళ్ళా కలిస్తే ఎంత కథ ఉంటుందో, మళ్ళా ఎంత లొల్లైతుందో. ఏదో మీదికి చూడ అన్నదమ్ములం అని అంత అయిపోయినాక అన్నారు గాని కోపం లేకుండానే ఉంటారా అని అందరు అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే ఏ అంటే ఏ అనుకుంటా పద్మనాభ సింహం పర్షాన్ చేసినంత రేంజ్ లో పర్షాన్ చేసి గల్లలు పట్టుకొని కొట్లాడిన ఫిరోజ్ ఖాన్ ఉస్మాన్ అన్న ఇప్పుడు మంచి దోస్తులైనరుల్లా. అవును, మంచిగా నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు, ఆనందంగా అలై బలై కూడా తీసుకున్నారు. నిన్న మంత్రి పక్కనున్న కుర్చీలో కూర్చునే ముచ్చట్ల వీళ్ళిద్దరికి లొల్లై ఒకరినొకరు దొబ్బుకుంటే ఫిరోజ్ ఖాన్ కింద పడ్డాడు కదా. మంత్రులు పొన్నం అజారుద్దీన్ ముంగట్నే పెద్ద లొల్లాయే. ఎంత చెప్పినా ఏం లేదు. ఇక అటే ఇంకా ఇద్దరు కూలై మేము అన్నదమ్ముల మసోంటోళ్ళం ఏదో అట్లా అయిపోయిందని కాంప్రమైజ్ అయ్యిండ్రు. ఆ చైర్ల మీద కూర్చోడానికి అక్కడనే మిస్అండర్స్టాండింగ్ అయింది. ఆయన ఉస్మాన్ అల్ హజరీ నాకు పెద్దన్న, దాని తర్వాత ఆయన వచ్చి ముద్దులు పెట్టుకున్నాడు. ఇది మా పార్టీ. हमारा मैटर है, हम भाया है, हमें उन्होंने माफी चाहिए, मैं भी माफ कर दिया, खत्म, प्यार ले लिया, कुछ भी नहीं.
ఇప్పుడు డైరెక్ట్ కలిసి మనసులేం పెట్టుకోకుండా మంచిగానే మాట్లాడుకున్నారు. మరిది మీదికి చూడనా లేకపోతే మనసు నిండనే మాట్లాడుకున్నారో తెలియదు గాని వీళ్ళిట్లా మాట్లాడుకున్నట్టు చూసి ఇద్దరు తరపున అనుచరులు ఖుషి అయినరట. సరే గాని ఇద్దరు అన్నలు కోపాలు మనుషులకు సహజమే గాని ఇంకోసారైతే గిట్లా కొట్లాడకుండ్రే సరేనా? 2-3 దినాల సంధి అందరి సూపు కర్ణాటక దిక్కే ఉన్నది. సీఎంగా సిద్ధరామయ్య దిగిపోతాడా, కొత్త సీఎంగా డీకే శివకుమార్ ఎక్కుతాడా అని మస్తు అంటే మస్తు సస్పెన్సు. ఎవ్వరికి ఏం అర్థం కాలేదు. కాకపోతే ఫైనల్గా ఇక సిద్ధరామయ్య అయితే సీఎం పోస్టుకు రాజీనామా చేసిండు. ఇక కొత్త సీఎంగా సీట్ ఎక్కబోతున్న డీకే శివకుమారు ఏం చేసిండు అంటే ఇక సీఎం సీట్ ఎక్కబోతున్నా అనే క్లారిటీ ముందే వచ్చినట్టున్నది డీకే శివకుమార్ కు. అందుకే సిద్ధరామయ్య ఇంటికి అల్పాహారం విందుకోయిన డీకే సారు పెద్దలు సిద్ధయ్య కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకొని ఆలింగనం చేసుకున్నాడు. మరి రేపట్ల సిద్ధయ్య సహకారం కూడా ఉండాలి, ఆయన అనుభవం కూడా డీకే కావాలే కదా. అందుకే గిట్లా చేసుంటాడు కావచ్చు. కానీ అదే మొదట్లా కర్ణాటకలా కాంగ్రెస్ గెలుసుడుతోనే నాకే సీఎం కావాలి అంటే నాకే సీఎం కావాలి అని ఇద్దరు బగ్గనే పోటీ పడ్డరు. కాకపోతే అప్పుడు ఛాన్స్ సిద్ధరామయ్యకే దక్కింది. ఇన్ని రోజులు ఆయనే పాలించిండు. కానీ ఇప్పుడు మిగిలినన్ని రోజులు డీకే శివకుమార్ ను సీఎం కుర్చీలో కూసోబెట్టాలని అధిష్టానం డిసైడ్ చేసి సిద్ధరామయ్యను ఒప్పించింది. ఇక సిద్ధరామయ్య రాజీనామా కూడా చేసి గవర్నర్ కార్యాలయంలో ఇచ్చిండు. మరి అటెన్క జాతీయ రాజకీయాలకు పోతాడో లేదో తెలియదు గాని ఇక ఇప్పటికైతే డీకే సీఎం అయినందుకు సిద్ధరామయ్య ఒప్పుకున్నట్టేగా అనిపించింది. మరిగా ఈ లెక్కన చూస్తే ఇక డీకే సారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసేటందుకు కొత్త బట్టలు కుట్టించుకునుడే లేటున్నట్టున్నది కదా. చాలా మంది పొట్టకూటి కోసము ఉపాధి హామీ పనులకు పోతుంటారు కదా. అయితే వాళ్ళకు రూల్ ఎట్లుంటదంటే పనికి వచ్చినప్పుడు ఒకసారి ఫోటో దిగాలి, మళ్ళా పని అయిపోయి ఇంటికి పోయేటప్పుడు ఒకసారి ఫోటో దిగి యాప్లో అప్లోడ్ చేస్తే తప్ప హాజరు పడదు అన్నట్టు. ఇంత ఇప్పుడు ఆ యాప్ చక్కగా పనిచేయక ఎంత గోస పడుతుర్రో చూడండి ఒక్కొక్కరు. బోర్ని కథకు నవాడెద్దు. అన్ననెత్తికి ఎంటికలు లేకపోయేసరికి ఆపు గుర్తుపడతలేదని పక్కకున్న షికెంటికలను గుండు మీద వేసుకొని ఫోటో దిగుతున్నాడు కదా. ఆగో ఇట్లా చేస్తే గుర్తుపట్టిందట యాప్. అన్న పేరు మల్యాల శ్రీనివాసు, మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల్ కోమటిపల్లిలో ఉపాధి హామీ పనికి పోయిన కాడ జరిగింది ఇది. మొన్నట్లా అన్న కొండగట్టుకుపోయి అంజన్నకు ఎంటికలు ఇచ్చొచ్చిండట. ఆయన ఇప్పుడు గుండుతోటి పనికి పోతే యాప్ల రిజిస్ట్రేషన్ అప్పుడు ఎంటికలున్న ఫోటో ఉండేసరికి ఎంత ట్రై చేసినా గానీ అప్లోడ్ అయితలేదట. అందుకని గీ ఉపాయం చేసి మొత్తానికి హాజరు ఇట్లా. ఇక ఈయన ఇట్లా ఫోటో దిగుతుంటే పక్కకున్నోళ్ళు చూడుండ్రి కిచ్చర ఎట్లా నవ్వుతున్నారో. చూస్తుంటే మనకు కూడా నవ్వొస్తున్నది కానీ పొట్టకూటి కోసం ఎన్ని అవస్థలు పడాల్సి వస్తున్నదో చూడుండ్రి కొందరు. ఫోటో అప్లోడ్ అయితే తప్ప పైసలు రావాయే. అయినా గిట్లా నెత్తెంటికలు మీసాలు గడ్డలు మారినా కూడా గుర్తుపట్టకుంటే ఎట్లన్నట్టు జరా పెద్ద ఆఫీసర్లు పట్టించుకొని యాప్ను అప్డేట్ చేపించి ఇట్లా తిప్పలు కాకుండా చూస్తే మంచిగా ఉంటదని కోరుకుంటున్నారు. అంత చక్కగానే ఉండి కూడా అది వరకు ఫోటో అప్లోడ్ కాక హాజరు పడక పైసలు రానోళ్ళు. ఇప్పటి వరకు మీరు ఎన్నో తీర్ల దొంగలను చూసుంటారు. ఎట్లా అంటే అప్పట్లో దొంగ ఓ ఇంట్లకు దొంగతనంకి పోయి మంచిగా దీన్ని ఆన్నేమన్నాడు కదా. అట్లనే ఇంకో దొంగ ఇంకో ఇంట్లకు దొంగతనానికి పోయి తాగా ఆన్నేమన్నాడు. యాదుకున్నదానుల్లా. ఇక ఇప్పుడు మేం చూపెట్టబోయే దొంగ ఓ ఇంట్లకు పోయి ఏం చేసిండో తెలిస్తే మస్తు పరిశాన్ అవుతారు. ఈ ఇంట్లో వచ్చిన దొంగోడు ఎవలో గాని భలే విచిత్రంగా ఉన్నాడులా. ఎందుకంటే దొంగతనం చేసింది చేయక గోడ మీద ఏం రాసిండో చూడుండ్రి. ఒక దొంగ ఉన్నడు, అడి పేరు రజ్ రామ్, మీరు నన్ను పట్టుకుంటారా అని పోలీసులకు సవాల్ చేసినట్టు అచ్చి రాని రాత రాసిండిట్లా. అంటే నన్ను మీరు పట్టుకోలేరని ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు బాంది. ఇంతేకాదు ఈ టెడ్డీ బేర్ మీద ఏం రాసిండో చూడుండ్రి. చూసిన రానుల్లా లవ్ గుర్తులేసి రజ్ రామ్ అని ఆయన పేరు రాసుకున్నాడు. మరి వానికి టెడ్డీ బేర్ అంటే ఇష్టం కావచ్చు, ఇంకా నయం దీన్ని కూడా ఎత్తుకపోలేదు అన్నట్టు. వీనికి మరి పోలీసులన్నా మనుషులన్నా నచ్చరో ఏమో. అందుకే వీళ్ళింట్లో పోలీసుల ఫోటోలు ఉంటే వాటికి ఇంటూ మార్కులు పెట్టిండు, లేడీస్ ఫోటోలు ఉంటే వాటికి కూడా గిట్లనే ఇంటూ మార్కులు పెట్టిండు.
మొత్తం ఇల్లంతా చిందర వందర చేసిండు. మరి ఏమేమి ఎత్తుకపోయిండన్న ఆ దొంగోడు? శారీస్ ఒక 25,000 రూపీస్ ఇచ్చాను దాంట్లో. బాపట్లాలున్న రైలుపేటల షేక్ అన్వర్ అనే ఈ అన్నోళ్ళ ఇంట్లో జరిగింది ఇది. మరి పోలీసులు ఏమంటున్నారు ఈ వింత దొంగను గురించి అని అంటే, ఒక మొబైల్ ఫోన్ పోయినట్టుగా చెప్తా ఉన్నాడు. ఒక 20,000 రూపీస్ కూడా లేవని చెప్తున్నారు. మరి వాడు దొరికితే గాని ఇట్లా ఎందుకు రాసిండో తెలియదు. కానీ భలే వింత విచిత్ర సైకో దొంగ లెక్క ఉన్నాడు కదా నువ్వులా వాడెవడో గాని. ఎండకు భయపడి జనం ఇంట్లో నుంచి బయటకు వస్తలేరులా. ఇంట్లో ఉన్నోళ్ళు సుత ఉక్క ఓతకు కుక్కర్లో పెట్టినట్టు కుత ఉడికిపోతున్నారు. ఇంట్లో ఉండేటట్టు లేదు, అడుగు బయట పెట్టేటట్టు లేదు. ఆకిట్లా పెంక పెట్టి దాని మీద గుడ్డు వల్లగొట్టి పోస్తే ఈ ఎండకైతే మంట లేకుండానే ఆమ్లెట్ అయ్యేటట్టున్నది. అంత ఘోరంగా చంపుతున్నది ఎండ. అగో అక్కడ ఒక కస్టమరు ఆన్లైన్ లో లడ్డు ఆర్డర్ పెడితే ఏమైందో చూడుండ్రి. అగో ఆ స్వీట్ బాక్స్ లా ఉన్నదేందో ఎరికేనా? లడ్డూలు. ఏహే ఎట్లా అవపడుతున్నాం? లడ్డూలు ఎట్లుంటాయో తెలియదా మాకు? లడ్డూలు అంటే గుండ్రగా ఉంటాయి. మీరు ఇదేదో చూపించి లడ్డూలు అంటారేంది అనుకున్నారు మీ లెక్కనే చాలా మంది. కానీ నిజంగా అవి లడ్డూలే. తయారు చేసినప్పుడు గుండ్రంగానే ఉండే, కానీ ఎండలకు కరిగిపోయి గిట్లయినాయి. ఢిల్లీలో ఒక కస్టమరు ఆన్లైన్లో లడ్డూల కోసం ఆర్డర్ పెడితే అవి ఇంటికి వచ్చేటాళ్లకు ఎండ వేడికి కరిగిపోయి ఇగో ఇట్లా మైసూర్ పాక్ లెక్క తయారైనాయి. బాక్స్ ఓపెన్ చేసి చూసిన ఇంట్లో షాక్ అయిన్లు. ఆ తర్వాత నవ్వుకుంటా ఆ లడ్డూలను కత్తితోని కట్ చేసుకొని తిన్నారు. ఎండలు అంత ఘోరంగా ఉన్నాయి. మరి చాలా జాగాలల్లా 46 డిగ్రీలు దాటింది. ఉన్నావా? ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకుంటలేడేంది? ఊర్ని ఈ పిల్ల ఇంకా కాస్ట్యూమే తీసుకోలే. ఇక ఎన్నడు పోవాలి, ఎన్నడు వార్త తేవాలి? ఉన్నడా లేడా అసలు సీట్లా? అగో మీరున్నారేంది ఇక్కడ? హాజీ అన్నేడి? ఆయన నా కోసం కాస్ట్యూమ్స్ తేవడానికి అటు పోయాడు. హాజీ అన్న లేడా? అయితే నా పని ఇంకా ఈజీ అయినట్టే. అయినా మీరేం చదువుతున్నారు అక్కడ? ఏమన్నా ఎత్తుకోపోదామని చూస్తున్నారా ఏంది? జోక్ చేసిన బాబాయ్. జోకా? బాలేదమ్మా, అస్సలు బాలేదంతే. సరే సరే నాకు పని ఉన్నది, నేను పోతున్నా. ఏంది చీరలు ఎత్తుకోబోయే పని? నేను కూడా జోక్ చేసినమ్మా. అమ్మయ్యా, హాజీ అన్న వచ్చేలోపే ఇక్కడ నుంచి తుర్రుమనాలి. ఈమెంది చీరలన్నీ మడత పెడుతున్నది? ఓ ఎన్నెలా ఏంది వానక్క? గన్నన్ని చీరలు కొంట పోతున్న వేడికి? అంటే అది రీల్ చేద్దామని. నాకేదో డౌట్ అనుమానం కొడుతుంది. చిన్నప్పుడు డబుల్ రొట్టెలకు బదులు డౌట్లు తిన్నావా అక్క? మరి చీరలు కొంటా పోతే కూడా డౌట్ పడాలనా? లేదు, నీ కళ్ళల్లో ఆ బెరుకు. సాల్తీ తొక్క, నేనేదో పెద్ద దొంగతనం చేసినట్టు చెప్తున్నావు. హాజీ అన్నత్తే చీరలు చూసి ఏమన్నా అంటాడేమో అని చూడకుండా తీసుకుపోతున్నా. అదే ఏ అంటే హాజీ అన్నను పాత చీరలు ఏమన్నా వాడని ఉంటే ఇయ్యమంటే ఈ 4 చీరలు చూపెట్టిండు. అయితే నేను 5 ఇమ్మంటే లేదు 4 ఇస్తా అన్నాడు. అయితే ఇప్పుడు అన్న లేడు కదా, అందుకని నేను 5వ చీర కూడా తీసుకున్నా. పుసుక్కన్న అన్న చూస్తే ఏమన్నా అంటాడేమో అని. అయినా పాత చీరలు ఎందుకు నీకు? వీటితోని చుడీదార్లు కుట్టించుకుంటా. చీరలతోటి చుడీదార్లా? అయ్యో నీకు తెలియదా? పాత చీరలతోని కుర్తీలు అనర్కలీలు కుట్టించుకుంటే మస్తుగుంటాయి అక్క. అవునా? ఇంకా బార్డర్ ఉన్న చీరలు, ఎంబ్రాయిడర్ వర్క్ ఉన్న చీరలు అయితే మస్తు లుక్ వస్తాయి. ప్లాన్ అయితే బానే ఉన్నది. ఇవే కాదక్క, ఇంకా లైట్ వెయిట్ చీరలు, సాఫ్ట్ సిల్క్ చీరలనైతే మంచిగా కట్ చేపిచ్చి దుప్పట వేసుకుంటేనైతే మంచిగా కుర్తీల మీదకి, అనర్కలీల మీదకి, ఇంకా గట్లనే జీన్స్ వెస్ట్రన్ మీదకి మంచిగా వేసుకోవచ్చు. ఐడియా మంచిగా ఉన్నది. ఆలోచన ఉంటే అక్కడికి రానిదంటూ ఏది ఉండదు వానక్క. నువ్వు ఉన్నావు కదా, క్లాత్ ఖర్చు తప్పుతుంది కాబట్టి డ్రెస్ అగ్వకే వచ్చినట్టు అవుతుంది అంటున్నా. అదే కదా. సరే గాని 3 చీరలు ఆడ పెట్టిపో. అదేంటి, నేను ఎక్స్ట్రా తీసుకున్నది ఒకటే కదా. కానీ నాకు 3 కావాలి కదా. అమ్మా హుషారు పిట్టవక్క నువ్వు. ఒక పని చెయ్యి, అవన్నీ పట్టుకొని చక్కగా ఇడికిరా. నాకు కావాల్సినవి నేను సెలెక్ట్ చేసుకుంటా.
సర్లే రెండైతే వచ్చినట్టే కదా నాకు. లేడీసు మరి మీరు కూడా ఎవరన్నా వాడకుంట ఉత్తగా బీర్వాల ఓరకు పెట్టిన చీరలు ఉంటే గిట్లనే డ్రెస్సులు కుట్టించి వేసుకునే ఉపాయం చేయుండ్రి. అసలే మన లేడీస్ కు బట్టలన్నా బంగారం అన్నా ప్రాణం కదా. చూశారు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.